ఈ జగనన్న తోడు కార్యక్రమము మనకి ప్రారంభించారు చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ని ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఐడి కార్డ్స్ అండ్ దీంతో పాటు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ వీటిని ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ అనమాట ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా. వెరీ ప్రెస్టీజియస్ స్కీమ్ దట్ వాజ్ ఇనిషియేటెడ్ బై ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 29/5/2020 దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఈ ప్రోగ్రామ్ని. దేనికోసం జగనన్న తోడు ప్రోగ్రామ్ దేనికోసం అనంటే స్ట్రీట్ వెండర్ని లబ్ధిదారులుగా ఉంచుతూ అంటే వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ అనమాట. అంటే వీధి వ్యాపారులు ఉంటారు కదా, అసంఘటిత కార్మికులు, అనార్గనైజ్డ్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ అనమాట. జనరల్ గా స్పెసిఫికేషన్స్ కనుక చూస్తే మనం అంటే ఏ స్పెసిఫికేషన్స్ ని వీళ్ళు హైలైట్ చేశారు అని అంటే ఈ ప్రోగ్రామ్ లో దాదాపుగా గవర్నమెంట్ విల్ కవర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ ఆల్ వెండర్స్ హూ గెట్ లోన్స్ త్రూ దిస్ ప్రోగ్రామ్. ఎవరెవరైతే ఇక్కడ దీని నుంచి లోన్లు పొందుతారు అనేది వాళ్ళందరూ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనమాట. అంటే ఎలాంటి వడ్డీ పే చేయాల్సిన అవసరం లేదు. దాదాపుగా వీళ్ళు టార్గెట్ చేసింది ఎంతమందిని అంటే దే టార్గెట్ 10 lakhs అనమాట. 10 lakhs బెనిఫిషరీస్ని లబ్ధిదారులు వీళ్ళు టార్గెట్ చేయబోతున్నారు. తర్వాత ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా ఎవరెవరైతే బ్యాంక్తో కనెక్ట్ అయి ఉన్న బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ అకౌంట్లకి మనీ పంపుతారు. అంతే కదా, మనకంతా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడే కదా. డీబీటీ ద్వారా ఎవరైతే లబ్ధిదారుల కింద గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తుందో వాళ్ళకి ఐడి కార్డులు ప్రొవైడ్ చేస్తుందో వాళ్ళకి ఈ అమౌంట్ని 10,000 రూపీస్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆల్ స్ట్రీట్ సెల్లర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హూ స్ట్రగుల్ టు మేక్ living owing to the coronavirus epidemic will get a working capital loan of 10,000 rupees. ఇది దేని రకంగా ప్రొవైడ్ చేస్తున్నారు? ఎవరైతే కోవిడ్ పరంగా ఎఫెక్ట్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారో వెండర్స్, వాళ్ళకి ఆ వెండర్స్కి వర్కింగ్ క్యాపిటల్ రూపంలో అంటే వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి వర్కింగ్ క్యాపిటల్ కావాలి కదా. వర్కింగ్ క్యాపిటల్ అంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్కి కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉంటుందో, రోజువారీ ఖర్చులకు ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ వర్కింగ్ క్యాపిటల్ని కవర్ చేయడానికి ఈ అమౌంట్ని అనౌన్స్ చేస్తున్నారు అనమాట. అండ్ ద గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ రెస్పాన్స్ లోన్స్ సో దే కెన్ సెక్యూర్ దేర్ లైవ్లీహుడ్ అండ్ లీడ్ టు ద ఫెయిర్లీ హ్యాపీ లైఫ్. దీని ద్వారా ఇలా ఈ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు హ్యాపీగా వర్కింగ్ క్యాపిటల్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అందులో 0 ఇంట్రెస్ట్ వడ్డీకి తీసుకొచ్చి వాళ్ళ బిజినెస్ కనుక జరగకపోతే చితికిపోవాల్సిన అవసరం లేదనమాట. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ దిస్ న్యూ ప్రోగ్రామ్ టు హెల్ప్ స్ట్రీట్ సెల్లర్స్. అదే పాయింట్ మనం ఇచ్చేసుకుంటే హ్యాకర్స్ అండ్ స్ట్రీట్ సెల్లర్స్ ఉంటారు కదా, స్ట్రీట్ వెండర్స్ ఆర్ స్ట్రీట్ వెండర్స్ అండ్ హ్యాకర్స్ అంటారు. హాకర్స్ అంటే ఈ బండ్ల మీద తోపుడు బండ్ల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనమాట. బెనిఫిట్స్ ఆఫ్ జగనన్న తోడు స్కీమ్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫర్ దేర్ బిజినెస్ విచ్ దే కండక్ట్ ఆన్ ఫుట్ పాత్స్ ఆర్ అదర్ స్ట్రీట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్ట్రీట్ సెల్లర్స్ విల్ రిసీవ్ 10,000 రూపీస్. ఎవరెవరైతే ఈ రోడ్ల మీద బిజినెస్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి, ఇలా వెండర్స్ ఉంటారు కదా, ఇలా వాళ్ళు తీసుకువెళ్ళి ఇంటింటికి తిరుగుతూ అమ్ముతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు తోపుడు బండ్ల మీద తీసుకువెళ్లే వాళ్ళు, పళ్ళు అమ్ముతూ ఉంటారు, కూరగాయలు అమ్ముతూ ఉంటారు, ఇలాంటి వాళ్ళు అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ లోన్స్ స్ట్రీట్ వెండర్స్ కుడ్ గివ్ దేర్ బిజినెస్ చేంజ్ బై గ్రోయింగ్ ఇట్ అండ్ గివింగ్ ఇట్ పుష్. ఖచ్చితంగా కదా, దే కెన్ గివ్ అప్ గ్రోయింగ్ స్టేజ్ టు దేర్ బిజినెస్ అనమాట. And fund loans given to the street sellers by the Andhra Pradesh state, and street sellers will receive loans from these institutions at no interest anamata. Banks nunchi no interest rate ki veellaki loan provide cheyabadutund anamata. So ikkada enti mari the recipients must repay the loan over time in installments. The initiative would cost around 474 crores. దాదాపుగా గవర్నమెంట్ కి ఇది 474 కోట్ల రూపాయల భారాన్ని ఇదవుతుంది అనమాట. ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఏంటి ఈ ప్రోగ్రామ్ గురించి అంటే ద రెసిపెంట్ మస్ట్ మీట్ ద ఫాలోయింగ్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ అంట. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది కదా, అంటే ఎవరెవరు ఎలిజిబుల్, అందరు కాదు కదా, ఎవరెవరు ఎలిజిబుల్ వాళ్ళు అని అంటే అండర్ దిస్ ఏపీ జగనన్న తోడు స్కీమ్ 2023 వెండర్స్ ఆఫ్ ఫ్రెష్ ప్రొడ్యూస్. ఫ్రెష్గా వీళ్ళు అంటే ఎవరి దగ్గర నుంచి
వస్తువుల్ని అంటే ఎవరి దగ్గర నుంచి వస్తువుల్ని ఇది హోల్డ్ అవ్వకుండా ఫ్రెష్ ప్రొడ్యూస్ వాళ్ళగా తయారు చేసేవాళ్ళు కానీ, అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి కొని అమ్మడం కాదు, ఫ్రెష్ ప్రొడ్యూస్ కానీ, లేకపోతే ఇంకా అంటే కేటగిరీస్ ఉంటాయి అనమాట దీనిలో. అలాగా రెడీ టు ఈట్ స్ట్రీట్ ఫుడ్, రెడీ టు ఈట్ స్ట్రీట్ ఫుడ్ అంటాం, రెడీ టు ఈట్ స్ట్రీట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఇలాంటి కేటగిరీస్ కానీ. తర్వాత పోతే టీ ఒకటి, పకోడాస్, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్వనిధిలో కూడా అలాగే ఇంట్రడ్యూస్ చేసింది కదా, సేమ్ వెండార్స్ కి కదా. అండ్ బుక్ సెల్లర్స్, బుక్స్ అండ్ స్టేషనరీ ఆర్ ఎలిజిబుల్, బుక్స్ స్టేషనరీ కూడా ఎలిజిబుల్, వీళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అండ్ ద కేటగిరీ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆల్సో ఇంక్లూడ్స్ బార్బర్ షాప్స్ కూడా ఇంక్లూడ్ ఉన్నాయి దీనిలో, బార్బర్ షాప్స్. తర్వాత పోతే కాబ్లర్స్, చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటారు కదా, కోబ్లర్స్. తర్వాత పోతే లాండ్రీ సర్వీసెస్. ఈ బిజినెస్ కన్నింటికి 10,000 రూపీస్ అమౌంట్ ని ఇవ్వడం జరుగుతుంది అనమాట అండ్ జగనన్న తోడు ప్రోగ్రామ్. స్మాల్ బిజినెస్ ఓనర్ షుడ్ బి అట్లీస్ట్ 18 years ఓల్డ్. ఖచ్చితంగా ఈ స్మాల్ బిజినెస్ ఓనర్ పర్సన్ ఏమైండారంటే 18 years నిండి ఉండాలి, 18 years ఓల్డ్ అయి ఉండాలి. తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే షుడ్ మేక్ 10,000 and 12,000 రెస్పెక్టివ్లీ. ఈ రూరల్ అండ్ సిటీస్ ద ట్రేడర్స్ ఫ్యామిలీ షుడ్ మేక్ 10,000 and 12,000 రెస్పెక్టివ్లీ. అక్కడ కండిషన్ బట్టి అమౌంట్ వేరీ చేసే స్కోప్ కూడా ఉంటుంది. రూరల్ ఏరియా అయితే 10,000 రూపీస్, అర్బన్ ఏరియా అయితే 12,000 రూపీస్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎలిజిబుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో హ్యాక్ థింగ్స్ అంటాం, హ్యాకింగ్ అంటే HWK అనమాట, అంటే తీసుకువెళ్ళేవి, నెట్టుకొని తీసుకువెళ్ళేవి అనమాట. అలాంటి కేటగిరీ కనుక మనకు వస్తే, అలాంటి పార్ట్ చూస్తే పీపుల్ సెల్లింగ్ గ్రాసరీస్ ఆన్ సైడ్ వాక్స్, మనం నడిచే దారుల మీద గ్రాసరీస్ అమ్ముతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తారు. స్ట్రీట్ కార్ట్స్, వీధుల్లో బండ్ల మీద తోసుకొని వెళ్తుండే వాళ్ళు ఉంటారు, బైసికల్ మీద వెళ్లే వాళ్ళు ఉంటారు. తర్వాత పోతే ఫ్రూట్స్ వెజిటబుల్ స్టాండ్స్ కూడా ఉంటాయి కదా, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ స్టాండ్స్, ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా ఏ సోషల్ ఆడిట్ విల్ బి carried out and the comprehensive eligibility list will be posted on the notice boards of the ward and village secretaries లో వార్డ్స్ లో వీళ్ళ డీటెయిల్స్ ని కూడా నమోదు చేయబడుతుంది అనమాట, వీళ్ళు హోల్డ్ చేసి ఉంచుతారని కూడా చెప్తున్నారు. The program is open to anybody with a permanent or temporary storage in all village or town 5 feet long and 5 feet broad or smaller. 5 feet లాంగ్ షార్ట్ అయినా కూడా యాక్సెప్ట్, హోల్డ్ అయినా అంత ఉండేటట్టుగా చూసుకునే చేయాల్సి వస్తుంది అంటున్నారు. తర్వాత పీపుల్ సెల్లింగ్ గ్రాసరీస్ ఆన్ సైడ్ వాక్స్, ఇన్ స్ట్రీట్ కార్ట్స్ అండ్ బైసికల్, ఫ్రూట్ వెజిటబుల్ స్టాండ్స్ ఆర్ క్వాలిఫైడ్. ఖచ్చితంగా క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఈ కేటగిరీ కిందకి హోల్డ్ చేస్తామని చెప్తున్నాడు. తర్వాత డాక్యుమెంట్స్ నెసరీ డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఇది కూడా ఇంపార్టెంటే కదా. డాక్యుమెంట్స్ వీళ్ళు ఏం సప్లై చేయాల్సి ఉంటుందంటే, వీళ్ళు ఏమేమి ఇవ్వాల్సి ఉంటుంది అంటే, ఈ ప్రోగ్రామ్ లో అప్లై చేయాలి అని అంటే వీళ్ళ ఓటర్ కార్డ్ ఒకటి, ఓటర్ ఐడి కార్డ్ ఒకటి ఇవ్వాలి, బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి, మరి అమౌంట్ ట్రాన్స్ఫర్ జరగాలి కదా, బ్యాంక్ అకౌంట్ ఒకటి ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మొబైల్ నంబర్ అండ్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డ్స్, వీటిని ప్రజెంట్ చేయాలన్నమాట. దట్స్ అ పాయింట్. అది మన ఈ పర్టికులర్ జగనన్న తోడు ప్రోగ్రామ్ అనమాట. ఇలాంటి స్కీమ్స్ వచ్చినప్పుడు బాగా కొంచెం ఇన్డెప్త్ గా చదవండి, చదివితే ఏమవుతుందంటే వాటి గురించి మనకి ఎలాంటి పాయింట్ మిస్ అవ్వకుండా హోల్డ్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏంటి అని అంటే, నెక్స్ట్ పాయింట్ గ్లోబల్ హెల్త్ సమ్మిట్ కి విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది అని అంటే, ఇక్కడ ఇది జనవరి 6th to 8th జరిగింది మనకి ఈ ప్రోగ్రామ్. జనవరి 6 నుంచి 8 దాకా జరిగింది అనమాట. సో ఏంటి ఈ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, దీని హైలైట్ ఏంటి అనేది మనం చూద్దాం. ఈ ప్రోగ్రామ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి, ద 3-day ప్రోగ్రామ్ అనమాట. ఇది 6th, 7th, 8th జరిగిన ప్రోగ్రామ్. 3-day 16th గ్లోబల్ హెల్త్ సమ్మిట్ అనమాట. 16th గ్లోబల్ హెల్త్ సమ్మిట్ ఇది ఎక్కడ విశాఖపట్నంలో ఆర్గనైజ్ చేశారు. ఎవరు అంటే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, AAPI అంటాం. వీళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ ఇట్స్ కాల్డ్ ఫర్ న్యూ గ్లోబల్ హెల్త్ ఆర్కిటెక్చర్. దీన్ని న్యూ హెల్త్ ఆర్కిటెక్చర్ కింద ప్రోగ్రామ్ కింద దీన్ని కన్సిడర్ చేయడం కూడా జరిగింది.
priority to promoting health and preventing diseases rather than only treating the sick. ఎవరైతే జబ్బు బారిన పడ్డారో వాళ్ళని ఊరక ట్రీట్ చేయడం కాకుండా ప్రివెంటింగ్ డిసీజ్, ముందుగానే ఈ రోగాలని వీటిని ఐడెంటిఫై చేయడం ఎలాగా అనే దాని మీద వీళ్ళ చర్చ జరగడం జరిగింది అనమాట. ఈ సమ్మిట్ లో మెయిన్ ఆబ్జెక్టివ్ అదనమాట. ఆర్కిటెక్చర్ మస్ట్ బి బేస్డ్ ఆన్ ద కామన్ విజన్, బి ఇన్క్లూజివ్ అండ్ స్టిమ్యులేట్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ టు ద హెల్త్ ఛాలెంజెస్. హెల్త్ ఛాలెంజెస్ కి ఇన్నోవేటివ్ ఐడియాస్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ని బట్టి ఇప్పుడు వస్తున్న ఎలాంటివైతే డిసీజెస్ ఉన్నాయో వాటికి ఎలాంటి సొల్యూషన్ ఇవ్వాలి అనే దాని మీద ఫోకస్ చేయడం జరిగింది అనమాట. తర్వాత ది సమ్మిట్ ఆల్సో డిస్కస్డ్ మెనీ ఇంపార్టెంట్ ఇష్యూస్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్, టేకింగ్ ఫార్వర్డ్ ద కాల్ ఫర్ చీఫ్ మినిస్టర్. AAPI, American Association of Physicians of Indian Origin, decided to provide mental health care for school students. చాలా చాలా ఇంపార్టెంట్, మెంటల్ హెల్త్ కేర్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్. ఎందుకు మెంటల్ హెల్త్ కేర్ మీద ఫోకస్ చేయాలి స్కూల్ చిల్డ్రన్లో అంటే, చిన్న చిన్న వాటికి రాంగ్ డెసిషన్స్ తీసుకొని, అంటే సూసైడ్స్ చేసుకోవడం కానీ, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామని సూసైడ్స్ చేసుకోవడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మంచి అవగాహన కలిగించడానికి ఏం చేశారు అని అంటే, వీళ్ళు మన చీఫ్ మినిస్టర్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీకు కొంత వీళ్ళని ఈ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెంటల్ హెల్త్ గురించిన అవగాహన కలిగించండి అని అడిగేసరికి AAPI పీపుల్ ఏం చేశారు అంటే, పైలట్ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ లాంచ్డ్ టు ట్రైన్ 10,000 టీచర్స్ యాజ్ కౌన్సిలర్స్. వాళ్ళు 10,000 టీచర్స్ కూడా మేము కౌన్సిల్ చేస్తాము, చేసి టీచర్స్ కనుక కౌన్సిల్ చేయబడితే ఖచ్చితంగా వాళ్ళు విద్యార్థులకి మంచి కండిషన్ ని హోల్డ్ చేయగలుగుతారు అనేది పాయింట్ ని హైలైట్ చేయడం జరిగింది అనమాట. AAPI విల్ ఆల్సో సపోర్ట్ ద స్టేట్ గవర్నమెంట్ టాక్లింగ్ సర్వైకల్ క్యాన్సర్ అమాంగ్ విమెన్. సర్వైకల్ క్యాన్సర్ అనేది జనరల్ గా విమెన్ కి కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ లో అదొక ప్రాబ్లం అనమాట, సర్వైకల్ క్యాన్సర్ అనేది. సో వీళ్ళు ఏంటి అని అంటే దాని గురించిన అవగాహన కలిగించడం, దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనే దాని మీద కూడా వీళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది AAPI అనమాట. మేము సపోర్ట్ చేస్తాము స్టేట్ గవర్నమెంట్ గాని కూడా AAPI అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. దేనికి రిలేటెడ్ గా, ఈ సర్వైకల్ క్యాన్సర్ కి రిలేటెడ్ గా. మన హెల్త్ మినిస్టర్ విడుదల రజనీ ఉన్నారు కదా, హ్యాస్ గాన్ ఆన్ టు announce free human papilloma virus vaccine for girls in the age of 9 to 14. Papilloma vaccine ని ఈ 9 to 14 ఇయర్స్ వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామని అనౌన్స్ చేయడం కూడా జరిగింది అనమాట. ఎంతమందికి చూడండి, 9 to 14 ఏజ్ ఉన్న వాళ్ళకి దాదాపుగా ఫ్రీ డోస్ ని ఇస్తామని కూడా అనౌన్స్ చేయడం జరిగింది హ్యూమన్ పాపిలోమా వైరస్ కి. ఇట్లా అంటే ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తోటి ఇంటర్నేషనల్ ఇలాంటి సమ్మిట్స్ జరిగినప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసేది, అంటే వాళ్ళు అనౌన్స్ చేసే ఇలాంటి ఏవైతే అడ్వాన్స్మెంట్స్ మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఇలాంటివని చెప్తారో ఖచ్చితంగా వాటి గురించి క్వశ్చన్ అడుగుతాడు. ఆబ్వియస్ గా సమ్మిట్స్ లో పక్కా అడుగుతాడు, ఎందుకంటే వాటి అందులో అసెర్షన్ మోడల్ క్వశ్చన్స్ ని పోస్ట్ చేస్తాడు. ఇక్కడ మనకి పాపిలోమా వైరస్, హ్యూమన్ పాపిలోమా వైరస్ ఏంటి అంటే, ఇట్ స్ప్రెడ్స్ బై సెక్షువల్ కాంటాక్ట్ నుంచి కానీ, సమ్ టైప్స్ ఆఫ్ ప్రివెంటబుల్ వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేయొచ్చు దీన్ని. సో ట్రీట్మెంట్ కెన్ హెల్ప్, బట్ దిస్ కండిషన్ కాంట్ బి క్యూర్డ్. కండిషన్ క్యూర్ అవ్వదు కానీ ట్రీట్మెంట్ కొంత మటుకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో మెడికల్ డయాగ్నోస్ చేసి వాళ్ళని ఏం చేస్తారంటే, ఆ ఇన్ఫెక్షన్ కాజ్ అయిన వాళ్ళని ఆ వాట్స్ లాగా వస్తాయి అనమాట, వాట్స్ లాగా మన పులిపిరి లాగా ఉంటాయి అనమాట ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఈ పాపులోమా వైరస్ వచ్చిన వాళ్ళని ట్రీట్ చేస్తామని కూడా 9 to 14 ఇయర్స్ వాళ్ళని గర్ల్స్ కి ఫ్రీగా ట్రీట్ చేస్తామని అనౌన్స్ చేయడం కూడా జరిగింది మన స్టేట్ హెల్త్ మినిస్టర్ అనమాట. దట్స్ వన్. సో ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంకొన్ని అడిషనల్ పాయింట్స్ నేను యాడ్ చేస్తున్నాను దీనికి రిలేటెడ్ గా. ద గ్లోబల్ హెల్త్ సమ్మిట్ వుడ్ బి ఇనాగరేటెడ్ బై ఏపీ చీఫ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ విడుదల రజని, వైల్ తెలంగాణ గవర్నర్ తమిళసాయి కూడా ఈవిడ అటెండ్ అవ్వడం జరిగింది. వుడ్ పార్టిసిపేట్ యాజ్ అ చీఫ్ గెస్ట్ అనమాట. మనకి ఇక్కడ చీఫ్ గెస్ట్ గా ఈవిడ పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది ఈ ప్రోగ్రామ్ లో. సో ఇక్కడ దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇంకొన్ని అడిషనల్ పాయింట్స్ కనుక మనం చూస్తే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో దాదాపుగా 450 ఇండియన్ ఆరిజిన్ డాక్టర్స్, తర్వాత మెడికల్ ప్రొఫెషనల్స్ దీనిలో అటెండ్ అవ్వడం జరిగింది అనమాట ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో. తర్వాత ఈ AAPI చెప్పుకున్నాం కదా ఇందాక, AAPI దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1982 అనమాట. 1982లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్స్ అనమాట, ఇండియన్ ఆరిజిన్ ప్రొఫెషనల్స్ అనమాట. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది దాదాపుగా మనకి 1982లో US లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. దీనిలో మనకి గ్రూప్ ఆఫ్ మోర్ దాన్ 80,000 ప్రాక్టీసింగ్ ఇండియన్ ఫిజిషియన్స్ ఉన్నారు. దీనిలో 80,000 మందికి పైగా ఇండియన్ ప్రాక్టీషనర్స్ డాక్టర్స్ ఉన్నారు. దీనిలో మెడికల్ అండ్ సర్జికల్ స్పెషలిస్ట్లు అనమాట.
ఓకేనా. ద ఫోకస్ ఆఫ్ దిస్ ఇయర్ విల్ బి ఆన్ మెంటల్ హెల్త్, ఇన్ఫాంట్ అండ్ మెటర్నల్ మోర్టాలిటీ యాజ్ వెల్ యాజ్ మెడికల్ జియోపార్డీ అండ్ రీసెర్చ్ పోస్టర్ అనేసి దీని మీద ఈ పాయింట్స్ ని హైలైట్ చేయడం జరిగింది అనమాట. ఈ పర్టికులర్ ఇయర్ మెంటల్ హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నామని, తర్వాత ఇన్ఫాంట్ అండ్ మెటర్నల్ మోర్టాలిటీ అంటే శిశు మరణాలు, మాతా మరణాలు ఉన్నాయి కదా, వీటి మీద కూడా ఫోకస్ చేస్తున్నామని ఆ పర్టికులర్ సమ్మిట్ లో వీళ్ళు తెలియజేయడం జరిగింది అనమాట. తర్వాత వరల్డ్ రెనౌండ్ సైంటిస్ట్ మనకి సైంటిస్ట్ ఆఫ్ WHO సౌమ్య స్వామినాథన్ వుడ్ డెలివర్ ద ఆరేషన్స్ అండ్ లెక్చర్స్ అలాంగ్ విత్ ద సెవరల్ ల్యూమినరీస్. అక్కడ అటెండ్ అయిన వాళ్ళలో ఈవిడ కూడా కొన్ని మెడిసిన్ కి రిలేటెడ్ గా లెక్చర్స్ ని కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మనకి రెనౌండ్ సైంటిస్ట్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సౌమ్య స్వామినాథన్ అనమాట. సో ఇది అనమాట, ఇది మనకి దీనికి రిలేటెడ్ గా పాయింట్. ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి సైడ్ లో కొన్ని వరల్డ్ హెల్త్ సమ్మిట్, తర్వాత పోతే నెక్స్ట్ గ్లోబల్ హెల్త్ సమ్మిట్, 16th గ్లోబల్ హెల్త్ సమ్మిట్ ఇక్కడ ఇచ్చాను కదా. మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే 16th గ్లోబల్ హెల్త్ సమ్మిట్ గురించి మాట్లాడడం. ఎక్కడ జరిగింది అంటే వైజాగ్ లో, విశాఖపట్నంలో జరిగిందని చెప్పుకుంటున్నాం. ఎస్ఆర్నో ఈ గ్లోబల్ హెల్త్ సమ్మిట్, దీనికి ముందు గ్లోబల్ హెల్త్ సమ్మిట్ అది దీని తర్వాత అనమాట. ఇది మనకి జనవరిలో జరిగింది కదా. దీని తర్వాత గ్లోబల్ హెల్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అంటే న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీ మే మంత్ లో 25th 27th న్యూఢిల్లీలో జరిగింది అనమాట. అది పాయింట్. తర్వాత ఇక్కడ మనకి జరుగుతుంది అనమాట మే 2023 మేలో ఇక్కడ న్యూఢిల్లీలో జరుగుతుంది. ఇది గ్లోబల్ హెల్త్ సమ్మిట్ అనమాట. ఇది నెక్స్ట్ ఇప్పుడు మనకి జరిగింది ఎక్కడ విశాఖపట్నంలో జరిగింది 16వ గ్లోబల్ హెల్త్ సమ్మిట్ అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ పార్ట్ లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే వరల్డ్ హెల్త్ సమ్మిట్ ఇది బీ క్లియర్. గ్లోబల్ హెల్త్ సమ్మిట్ మనం మాట్లాడింది ఇప్పటిదాకా, ఇది వరల్డ్ హెల్త్ సమ్మిట్ 2022 వరల్డ్ హెల్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే బెర్లిన్ జర్మనీలో జరిగింది అనమాట. డిజిటల్ మోడ్ లో జరిగింది, వర్చువల్ మోడ్ లో జరిగింది. దట్స్ అ పాయింట్. ఇది మనకి రిలేటెడ్ పాయింట్ అనమాట. కన్ఫర్మ్ గా ఇలాంటివి అడుగుతాడు. సమ్మిట్స్ స్పెషల్ సమ్మిట్స్ కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ చేసే స్కోప్ ఉంటుంది అనమాట ఇలాంటి పాయింట్స్ మీద. తర్వాత మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో ఆంఫెక్స్ 2023 మెగా ఎక్సర్సైజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. మెగా ఎక్సర్సైజ్ ఏంటిది ఆంఫెక్స్ అనేది? ఇది ఈ పాయింట్స్ చూద్దాం. ఇది జనరల్ గా మనకి ఇలాంటి ఎక్సర్సైజెస్ జరుగుతూ ఉంటాయి. ఎక్సర్సైజులు అంటే తెలుగులో మనం వ్యాయామాలు అంటాం. జనరల్ వర్డే కదా వ్యాయామం అనేది. ఇక్కడ వ్యాయామం వేరు. అంటే ఇక్కడ వ్యాయామాలు ఏంటి అని అంటే ఇవి కంట్రీస్ మధ్య జరిగే వ్యాయామాలు. కంట్రీస్ మధ్య ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ, నావల్ సర్వీసెస్ అంటే త్రిదళాలు ఉంటాయి కదా, వీటి మధ్య జరిగే జరిగే ఎక్సర్సైజ్లు అనమాట. ఈ వ్యాయామాలు ఎందుకు జరుగుతాయి అంటే మన కెపాసిటీ, మనం ఎంత పొటెన్షియల్ ఉంది, ఎంత సామర్థ్యం ఉంది మనకి ఈ పర్టికులర్ ఫీల్డ్ లో, ఏవేవి కొత్తగా మనం ఇంట్రడ్యూస్ చేసాం, కొత్త మిజైల్స్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేసామా, కొత్త షిప్స్ ని ఏమైనా ఇంట్రడ్యూస్ చేసామా, ఆర్మీలో కొత్త రకమైన ఏదైనా పద్ధతుల్ని అవలంబిస్తున్నామా, ఇలాంటి వాటి గురించి మనము వేరే కంట్రీస్ కి మనం తెలియజేయడం ద్వారా ఏమవుతుందంటే ఒకవేళ ఏమవుతుంది మన పొటెన్షియల్ తెలుస్తుంది, మన శక్తి సామర్థ్యాలు తెలుస్తాయి ఒకవే. రెండోది ఏంటి అంటే వాళ్ళకేమన్నా ఇలాంటి పొటెన్షియల్ కనుక కావాలి అంటే మన దగ్గర నుంచి తీసుకోవడానికి, కొనడానికి కూడా ఒక రకమైన బిజినెస్ చేసినట్టు కూడా ఉంటుంది. తర్వాత ఏంటి ఫ్రెండ్లీ నేషన్స్ తోటి ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా మన క్యాపబిలిటీస్ అనమాట, మనకున్న సామర్థ్యాలని వాళ్ళకి చెప్పడం ద్వారా, వాళ్ళ సామర్థ్యాలను మనం తెలుసుకోవడం ద్వారా ఇంకేమన్నా మనం కొత్తగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏదన్నా ఉంటే మనకు స్వచ్ఛందంగా చేసుకోవచ్చు, లేదా వేరే వాళ్ళ సహాయ సహకారాలను తీసుకొని మనం పెంపొందించుకోవచ్చు అనమాట. ఇలాంటి అవకాశాలన్నీ ఉంటాయి. సో నాట్ జస్ట్ బైఎనియల్ అంటున్నాడు ఇక్కడ. బైఎనియల్ జరుగుతాయి, బైఎనియల్ అంటాం, లేకపోతే బైయాన్యువల్ అంటాం. బైయాన్యువల్ అంటే యాన్యువల్ అంటే సంవత్సరం కాదా, బైయాన్యువల్ అంటే సంవత్సరానికి 2 సార్లు. 1 year లో 2 times కనుక జరిగితే 1 year లో 2 times జరిగితే దాన్ని బైయాన్యువల్ అంటాం, సంవత్సరానికి 2 సార్లు అని. బైఎనియల్ అంటే ఏంటి అని అంటే 2 years once అంటే 2 సంవత్సరాలకు ఒకసారి అనమాట. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే వ్యాయామాలను ఏమంటామంటే బైఎనియల్ అంటాం. బైయాన్యువల్ వేరు, బైఎనియల్ వేరు. దట్స్ అ పాయింట్. సో ఇక్కడ లార్జెస్ట్ బైఎనియల్ ట్రై సిరీస్ ఆంఫిబయస్ ఎక్సర్సైజ్ ఆంఫెక్స్ 2023 ఎక్కడ జరిగింది ఇది అంటే కాకినాడ అనమాట.
మనకి కాకినాడలో జరిగింది అనమాట ఇది. సో ఎవరెవరు? ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రూప్స్ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ, అంబిషియస్ షిప్స్ ఫ్రమ్ ఇండియన్ నేవీ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్రమ్ ఐఏఎఫ్. ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? ఇండియన్ ఆర్మీతో పాటు ఇండియన్ నేవీ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రూప్స్ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. 3 ఇండియన్ త్రిదళాలు పార్టిసిపేట్ చేశాయి. ఆంపెక్స్ 2023 కంక్లూడెడ్ కాంప్లెక్స్ ఎక్సర్సైజ్ ఇన్ ఆల్ డొమైన్స్. అన్ని డొమైన్స్ లో, అన్ని రంగాలకు సంబంధించిన ఏవేవైతే బాగా క్లిష్టతరమైన ఎక్సర్సైజెస్, వ్యాయామాలు ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ ట్రయల్ వేయడం జరిగింది. which demonstrated and validated high level of preparedness and coordination between 3 services to undertake full spectrum of ambitious operations. ఇది ఏంటి అనంటే, దేనికోసం ఇవి జరిగాయి అనంటే, మన దగ్గర ఉన్న త్రిదళాలు మధ్య మంచి సహృద్భావాన్ని కొలగించి వీటి మధ్య కోఆపరేషన్ బాగా డెవలప్ అయి ఎలాంటి విపత్తులు వచ్చినా ఫ్యూచర్లో వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి మనం ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఇది వేరే కంట్రీతో కాదు, మనం చేసుకున్నది. మన దగ్గర ఉన్న ట్రై సర్వీసెస్, త్రిదళాలు, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఇవి చేసినవి అనమాట. ఇవి చేసిన ఎక్సర్సైజ్ అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ took place amid growing concerns of over China's increasing military foray into the Indian Ocean. ఇది మన హిందూ మహాసముద్రంలో, ఇండియన్ ఓషన్ లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే, చైనా యొక్క ఏదైతే దుందుడుకు చర్యలు ఉన్నాయో అవి వాటిని అరికట్టడానికి ఫ్యూచర్ లో మన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలని ఏమేమి ఉన్నాయో వాటిని అన్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ ఇంట్రడ్యూస్ చేశారనేది కూడా ఒక పాయింట్ అనమాట. సో జాయింట్ ఆపరేషన్స్ కండక్టెడ్ డ్యూరింగ్ ద ఎక్సర్సైజ్ సా పార్టిసిపేషన్ బై లార్జ్ నెంబర్ ఆఫ్ ఆల్ ట్రూప్స్ ఫ్రమ్ ఇండియా అనమాట. ఇండియాలో ఉన్న అన్ని ట్రూప్స్, ఏవేవి, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అండ్ నేవీ. ఎప్పుడు జరిగింది ఇది అని అంటే, January 17th నుంచి 22nd దాకా జరిగింది. 17 నుంచి 22 మధ్య జరిగింది అనమాట ఈ ఎక్సర్సైజ్.